అనంత సంసార సముద్రతార నౌకాజితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ సాయి పాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి విఘ్నులు ఎప్పుడు కూడా ప్రిసైజ్గా ఉండాలి. మనం చెప్పేది అభిప్రాయాలు ఆధ్యాత్మికంలో అసలు పనికే రావండి. అభిప్రాయాలు పనికిరావు. ఇక్కడ నేను ఇట్టా అనుకుంటున్నాను, అభిప్రాయ భేదాలు, ఇదే రాజకీయం అభిప్రాయ భేదాలు ఉండడానికి. అభిప్రాయ భేదాలు ఎప్పుడు వస్తాయండి? ఇష్టాయిష్టాలు అంటే వస్తాయి. ఆ ఇష్టాయిష్టాలు వదిలితేనే కానీ నువ్వు సత్యాన్ని చూసేది. ఈ మాత్రం జ్ఞానం లేదా? తెలియనప్పుడు ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానం బయటపడుతుంది. ఇది కూడా తెలియటంలా పాపం. కాబట్టి ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఉందనుకోండి నిజంగా నేను మిస్ అయినా. ఎందుకంటే బాబా వాక్కు యథాతథంగా మనం ఆయన అన్నారు లేదు, ఆ పదం ఉంది లేదు సెర్చ్ కొట్టాల. మ్యాచ్ అయితే ఉంది, మ్యాచ్ కాకపోతే లేదు, సింపుల్. అది అవునా కాదా భావం అట్లా వస్తుందా లేదా, అది ఎవరంటున్నారు, ఎందుకంటున్నారు, అదంత చిన్న విషయం అయితే ఇన్నాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? రైట్ ఫ్రమ్ బిగినింగ్ కొట్టుకుంటానే ఉన్నారు. ఒకటనే సెక్షన్ ఒకటి ఉంది, కాదనే సెక్షన్ ఒకటి ఉంది. సో దాంట్లోకి పోతే అది పెద్ద చర్చ అవుతుంది. కాబట్టి ఒక సూచన ఏంటంటే, ఈజ్ దట్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్, అంతే. దాని మీద ఎక్స్ప్లెనేషన్ కానీ, భావాల ప్రకటన కానీ, ఇష్టాయిష్టాలు కానీ, అయితే ఏమిటి లాభ నష్టాలు అసలు అట్లాంటివి ఏం లేవు. అట్లాగే సాయిబాబా వారి యొక్క అవతార విశిష్టత ఏమిటి అనేది ఒక మరో పెద్ద ప్రశ్న. సాయిబాబా అవతార విశిష్టత ఖచ్చితంగా 100% ఈ మతాలను కలిపేటువంటి డిపార్ట్మెంట్ అయితే కాదు. ఇది గమనించండి మిత్రులు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఏళ్ల తరబడి సినిమాల్లో, ఈ సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ మరొకటి ఉంది గోల. అది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్. ఏ ఆలోచన లేకుండా ఒక అజ్ఞాని ఇంకోటి చెప్తే వినేసి నమ్మేసి అట్లా ప్రాపగాండా చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి దైవం పట్ల ఉన్నాయి, సాయిబాబా పట్ల ఉన్నాయి, ప్రతి మహాత్ముడి పట్ల ఉన్నాయి. కాబట్టే ఇన్ని సెక్షన్స్ మళ్ళీ వచ్చి వీళ్ళు కొట్టుకొని వస్తున్నారు. అర్థమవుతుందండి? ఆమె సామాన్య మానవులు అంటే పరిగెత్తుతుంటాను జీవితంలో అంటే ఇంతకుముందు చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్. ఇంతసేపు జరిగి మళ్ళీ మొదట రావక్కర్లేదు. అదేం గొప్ప విషయం కాదు. హైలీ డిస్క్వాలిఫైడ్ యాక్షన్ ఇన్ ఎ లైఫ్ వెన్ యు ఆర్ రన్నింగ్. వాట్ ఈస్ దేర్ టు రన్? మరి సాయిబాబా దేనికి వచ్చినట్టు? ఊరికే వచ్చినారా? అది వాళ్ళు అడుగుతున్నారు. సాయిబాబా అంటే గిట్టదు, వాళ్ళకెందుకు గిట్టదో తెలియదు. వాడు సత్య చదవ పాడు అసలు చదివితే అర్థమయ్యే గ్రంథమే కాదు అది. వాడు చదివితే అర్థం కాని గ్రంథాన్ని వాడుకున్న మిడిమిడి జ్ఞానంతో, ద్వేషంతో, అది ఇటువంటి డిపార్ట్మెంట్ అదే ద్వేషం, సంకుచిత భావంతో అజ్ఞానం నిండిపోయి వాడు రంధ్రాన్వేషణ చేస్తూ వాడు చదువుతున్నాడు, వీడో రంధ్రాన్వేషణ చేస్తూ వీడు వింటున్నాడు. రెండే దొందే. కాబట్టి లెట్ us స్టిక్ టు ది పాయింట్. మన అభిప్రాయాలు పనికిరావు. ఎందుకని మన గురించి తెలియదు. మన అభిప్రాయం ఎట్లా పనిచేస్తుంది? మన ఇష్టాయిష్టాలు సరే ఈ చెప్పేది ఉంది. అందున ప్రత్యేకించి ఆధ్యాత్మిక జీవితంలో ఇట్ మస్ట్ బి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అభిప్రాయాలు వచ్చాయి కాబట్టే భేదాలు వచ్చాయి కాబట్టే శివుడు విష్ణు ఒకటా కాదా అని ఇప్పటికీ పీఠాధిపతులకు తేలట్ల. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బాబా అవతారం యొక్క విశిష్టత ఏంటి? మతాలను కలపడానికి కాదు. రెండు ఒక మతం అంటే ఆలోచించండి, ఉన్న దాంతో భేదం ఉన్నప్పుడే ఇంకో మతం వస్తుందండి. ఒకటైతే రెండోది ఎందుకు వస్తుంది? ఇట్స్ అ కామన్ సెన్స్. అది పోబట్టే కదా ఈ బాధ అంతా కూడా. రెండు భేదమైన వచ్చినప్పుడు ఆ రెండు ఎప్పటికొకటి కావండి. ఏది? నామరూపాత్మకంగా. మళ్ళీ మన ఫిలసాఫికల్గా నువ్వు చూసావో పెట్టావా, దేవుడు సర్వాంతర్యామని చెప్పినట్టు ఉంటుంది. మన అనుభవంలో ఉండదు, పాడుండదు, ఊరికే వాచాలత్వం తప్ప ఏమి ఉండదండి. దేవుడు సర్వాంతర్యామి నిజమా? నీకు నాకు కాదు మిత్రమా. ప్రహ్లాదుడికి అలా ఉంటే అసలు ఇలా ఎందుకు ఉంటుంది జీవితం? ఇది సమాజంలో ఉన్న పెద్ద సమస్య. ఏంటంటే ఊరికే మాట్లాడుతాం, మన అనుభవం ఉండదు, మన జీవితం ఎట్లా ఉండదు, మనకు అదేంటో కూడా తెలియదు.
అప్పుడు ఇందాక చెప్పినట్టు జగ్గి వాసుదేవ్ గారు చెప్పినప్పుడు ఈ బెటర్ షట్ యువర్ మౌత్ వెన్ యు ఆర్ నాట్ క్లియర్ అబౌట్ ఇట్. మరలా వచ్చే కార్యక్రమంలో మరిన్ని సత్యపరమైన విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.